మనిషికి అనారోగ్యం ఉంటే కోట్ల ఆస్తులున్నా వృధానే. అందులోనూ క్యాన్సర్ మరీ డేంజర్గా తయారైంది. మనిషిని పెను భూతంలా పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వల్ల రోజు 1300 మంది బలవుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. క్యాన్సర్ మరణాలు కారకాలపై V6 స్పెషల్ స్టోరీ. క్యాన్సర్ ను చివరి దశలో గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుందంటున్నారు వైద్యులు. పొగాకు, గుట్కా వల్ల మౌత్ క్యాన్సర్ కు గురవుతున్న వారిలో యూత్ ఎక్కువగా ఉంటున్నారు. మొన్నటి వరకు ఎయిడ్స్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం లాంటి కేసులతో భయపడ్డారు పబ్లిక్. కానీ ఇప్పుడు క్యాన్సర్ అంటే భయపడుతున్నారు. క్యాన్సర్ రావడానికి కారణం హెల్దీ ఫుడ్ ను నిర్లక్ష్యం చేయడమే అంటున్నారు డాక్టర్లు. పిజ్జా, బర్గర్ లాంటి ఫుడ్స్ పై మోజు పెంచుకుని క్యాన్సర్ కు గురవుతున్నారంటున్నారు. నగరాల్లో పబ్లిక్ లైఫ్ స్టైల్లో మార్పుతో క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఆహారం కూడానండి, ఆహారం అంటే ఎనీ లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి మనకి. ఎనీ పర్సన్ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. ఎక్సర్సైజ్ లేకుండా చాలా ఒబిసిటీ మూలాన, ఒబిసిటీ అంటే ఎక్కువ బరువు ఉండటం మూలాన, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ మూలాన, హెరిడిటీ, హెల్దీ లైఫ్ స్టైల్ లేకుండా లైక్ జంక్ ఫుడ్ బాగా తింటున్నారు, ఒక్క దగ్గరే కూర్చుంటున్నారు, ఏం పని చేయట్లేదు. ఈ మధ్య బాగా రెస్టారెంట్స్ ఇవి అవి బయటికి వెళ్ళడం, అంత ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే కూడా మనకి లోపల ఎక్కువ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ క్యాన్సర్ విల్ బి మోర్. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు చెప్తున్నారు డాక్టర్లు. వంశపారంపర్యంగా వస్తున్న జీన్స్ కూడా క్యాన్సర్ కు కారణమవుతోంది. తల్లికో, తండ్రికో, తాతకో క్యాన్సర్ ఉంటే ఆ జీన్స్ పరంగా పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో క్యాన్సర్ అవగాహన ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. లాట్ ఆఫ్ కాజెస్, చాలా కారణాలు ఉంటాయి క్యాన్సర్ రావటానికి. కొంతమందికి అయితే స్మోకింగ్ మూలాన, ఆల్కహాల్ త్రాగటం మూలాన, డిఫరెంట్ రీజన్స్. కొన్నేమో హెరిడిటీ, ఫ్యామిలీలో రన్ అవుతున్న మూలాన కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. గుమ్ముగా ఉంటుందని గుట్కా తింటున్న యూత్ కూడా మౌత్ క్యాన్సర్ కు బలవుతున్నారు. రసాయనిక ఎరువులు వేసి పండించిన కూరగాయలు, పప్పులు, బియ్యం లాంటివి తిన్నా కూడా క్యాన్సర్ ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ల వాడకం పెరగడం కూడా క్యాన్సర్ కి కారణమవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కు బలవుతున్న వారిలో ఎక్కువగా లేడీస్ ఉంటున్నారు. క్యాన్సర్లలో చాలా రకాలున్న బ్లడ్, మౌత్, బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో మృత్యువాత పడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువని అంటున్నారు డాక్టర్లు. 2012-14 మధ్య కాలంలో క్యాన్సర్ తో మరణాల సంఖ్య 6% పెరిగింది. 2012లో 4,65,000 మంది, 2013లో 4,70,000 మంది, 2014లో 5 లక్షల మంది క్యాన్సర్ తో చనిపోయారు. అయితే ఏడాదికేడాది క్యాన్సర్ కేసులు తగ్గుతున్నాయి. 2012లో 30,16,628 మంది, 2013లో 29,34,314 క్యాన్సర్ కేసులు, 2014లో 28,20,000 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అయితే క్యాన్సర్ కేసులు తగ్గినా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్లు అవన్నీ తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఎంతవరకు సబబు? ఎవరి ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. రోడ్డు మీద పోతుంటారు, పానీపూరి దొరుకుతుంది, తినేస్తారు. అది మంచిదా? వాడు ఏం ఫుడ్ వాడుతూ ఏం ఆయిల్ వాడతాడో తెలియదు. ఆ ఆయిల్ అంతా కడుపులోకి వెళ్ళి నానా కలుషితమై కడుపు అంతా చండాలం అయిపోయి దాన్ని మళ్ళా రిపేర్ చేసుకోవడానికి లేకుండా. క్యాన్సర్ ను ముందుగా గుర్తించకపోవడంతో మరణాల సంఖ్య పెరిగిపోతోంది. ఫస్ట్ స్టేజ్ లో క్యాన్సర్ ను గుర్తిస్తే 90% బతకడానికి అవకాశం ఉంది. సెకండ్ స్టేజ్ లో వ్యాధి గుర్తిస్తే 75% ప్రాణాలు కాపాడడానికి అవకాశాలు ఉంటాయంటున్నారు డాక్టర్లు. అయితే థర్డ్, ఫోర్త్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ గుర్తిస్తే కీమోథెరపీతో కొంతకాలం లైఫ్ ను పెంచొచ్చంటున్నారు. క్యాన్సర్ తగ్గడానికి అవకాశాలున్నా ట్రీట్మెంట్ మాత్రం చాలా ఖరీదు. కీమోథెరపీకి కానీ, మందులకు కానీ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా భరించలేనంత ఖర్చవుతుంది. ట్రీట్మెంట్ పద్ధతి కూడా నరకాన్ని గుర్తు చేస్తుంది. ఫాదర్కి కూడా క్యాన్సర్ ఉండే, మా మదర్కి కూడా లివర్ క్యాన్సర్ ఉండే. అయితే వాళ్ళిద్దరు చనిపోయినాక నాకు వచ్చిందని డాక్టర్ని ఎందుకు వచ్చింది, ఇది నాకు వంశపారంగా వస్తుందా అంటే కొంతమందికి రావచ్చు అని కూడా చెప్పాడు. నువ్వు ట్రీట్మెంట్ మొదలుపెట్టు, పోతే పోతాడు, ట్రీట్మెంట్ మాత్రం మొదలుపెట్టు అని చెప్పాడు. నాకు క్యాన్సర్ వచ్చిందని 6th క్లాస్ తెలుసు.
నేను నడవలేకపోతున్నా, నేను బాధపడుతున్నా అంతే. బాగా ఇబ్బంది పడతాను 2 సంవత్సరాల నుంచి. తట్టుకోలేని నొప్పి వస్తుంది, అసలు నడవలేడు. జ్వరము, తలనొప్పి, కడుపుల నొప్పి. చెప్పుకుంటే తీరే బాధ కాదు అది, ఎవరికి రావద్దా బాధ, అది ఒకటే కోరుకుంటున్నాను. క్యాన్సర్ కు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేనందువల్ల పబ్లిక్ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకోవడంతో హ్యాపీ లైఫ్ ను కొనసాగించొచ్చు. హైటెక్ యుగంలో లైఫ్ స్టైల్ ఫుడ్ మారడంతోనే క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయంటున్నారు వైద్యులు. రెగ్యులర్గా హెల్త్ ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులకు దూరంగా బతకొచ్చు అంటున్నారు వారు. కెమెరా పర్సన్ సురేష్తో మల్లేష్, V6 హైదరాబాద్.